త్వరలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమికి, అన్నా డీఎంకే కూటమికి మధ్య గట్టి పోరు తప్పదని అంచనాలున్నాయి. విజయ్ కొత్త పార్టీ టీవీకే కూడా పోటీ ఇస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు సర్వేలు ఆసక్తికరమైన ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా మ్యాట్రిజ్ అయాన్స్ సర్వే షాకింగ్ ఫలితాలు వెల్లడించింది. తమిళనాడులో ఇప్పటి వరకు అంతా డీఎంకే ముందంజలో ఉందని భావిస్తూ వచ్చారు. ఆ పార్టీ మరోసారి అధికారంలో వస్తుందన్న అంచనాలు కూడా వచ్చాయి. అయితే మ్యాట్రిజ్ అయాన్స్ సర్వే మాత్రం దీనికి భిన్నమైనటువంటి ఫలితాలను వెల్లడించింది. ఈ సర్వేలో అన్నాడీఎంకే, బీజేపీ, దాని మిత్రపక్షాలు లీడ్లో ఉన్నాయని తేల్చారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి డీఎంకే నేతృత్వంలోని కూటమి కన్నా స్వల్పంగా ముందంజలో ఉందని మ్యాట్రిజ్ సర్వే తన ఒపీనియన్ పోల్లో అంచనా వేసింది. రెండు ప్రధాన కూటముల మధ్య గట్టి పోటీ నెలకొని ఉంటుందని ఇందులో తేల్చింది. చిన్న పార్టీలు పరిమిత సీట్లే గెలుచుకునే అవకాశం ఉన్నాయని వెల్లడించింది. అయితే ఇవి కీలక పాత్ర పోషించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరగనుంది. ఇంకన్నా ముందే ఈ అభిప్రాయ సేకరణ జరిగింది. మ్యాట్రిజ్ అయాన్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం తమిళనాడులో ఈసారి బీజేపీ, అన్నాడీఎంకే, దాని మిత్రపక్షాలు 114 నుంచి 127 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఇక డీఎంకే మిత్రపక్షాలు 104 నుంచి 114 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక విజయ్కి చెందిన టీవీకే పార్టీకి 6 నుంచి 12 సీట్లు దక్కుతాయని అంచనా వేశారు. ఇక ఇతరులకు 1 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో అధికారం చేజిక్కోవాలంటే ఏ పార్టీ అయినా 118 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. బీజేపీ కూటమి ఈ సీట్లను సాధించే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది.